26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. సినిమా రిలీజ్ డేట్ చెప్తారు గానీ అది చెప్పిన టైంకి రాదు. షూటింగ్ అయిపోయిందంటారు కానీ ఇచ్చిన డేట్కి విడుదలవ్వదు. బెటర్ అవుట్పుట్ అంటారు, చివరి నిమిషం వరకు ఉరుకుల పరుగుల మీద పని చేస్తారు. ఓ పక్క హాలీవుడ్లో వేల కోట్ల సినిమాలు ఏడాది ముందే రెడీ అవుతుంటే మన సినిమాలు ఎందుకు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు? అసలు కారణం ఏంటి? నాగార్జున చెప్పిన దానిపై మనోళ్ళు ఆలోచిస్తారా? వింటున్నారుగా నాగార్జున ఏమంటున్నారు? ఇక్కడ మాట్లాడుతున్నది నటుడు నాగ్ కాదు, నిర్మాత నాగార్జున. దశాబ్దాల అనుభవం ఉన్న నిర్మాతగా ఇండస్ట్రీ మారిపోతున్న తీరు గురించి ఓపెన్ అయిపోయారు నాగ్. గతంలోనే చిరంజీవి, బాలయ్య లాంటి సీనియర్స్ ఈ రిలీజ్ డేట్స్ గురించి మాట్లాడారు. ఇప్పుడు నాగార్జున సైతం చెప్పిన తేదీకి సినిమాలు విడుదల చేయకపోవడంపై చురకలంటించారు. కాస్త ఆలోచిస్తే నాగార్జున చెప్పిన దాంట్లో నిజం లేకపోలేదు. సినిమా రిలీజ్ డేట్ ఏడాది ముందే చెప్తారు కానీ చెయ్యరు. అదేంట్రా అంటే రేపు రిలీజ్ అనగా ముందు రోజు రాత్రి కూడా ఏదో ఒక మార్పు చేస్తూనే ఉంటారు. అసలు అంత హడావిడెందుకు? 2 వారాల ముందే ఫస్ట్ కాపీ రెడీ చేయమంటున్నారు నాగ్. కానీ ఇప్పుడున్న ఇండస్ట్రీ వర్కింగ్ స్టైల్కు అది సాధ్యమేనా? ఏ సినిమా తీసుకున్నా కూడా చివరి నిమిషపు మార్పులు జరుగుతూనే ఉంటాయి. ఎవరి వరకు ఎందుకు? తను నిర్మించిన లెనిన్ గురించే ఎగ్జాంపుల్ చెప్పారు నాగ్. ఈ సినిమా డేట్ జూన్ 26న ఇచ్చినా బెటర్మెంట్ కోసమే మరో 2 వారాలు పోస్ట్పోన్ చేశామని ఒప్పుకున్నారు నాగార్జున. కానీ ఆ పరిస్థితి ఎందుకు? ముందే అవుట్పుట్ ఇచ్చేయమని టెక్నీషియన్స్ను రిక్వెస్ట్ చేశారీయన. హాలీవుడ్లో ఒడిస్సీ లాంటి భారీ సినిమాలకు ఏడాది ముందే డేట్ ఇచ్చి అనుకున్న టైంకు రిలీజ్ చేస్తున్నప్పుడు మనమెందుకు చేయలేకపోతున్నాం అని ప్రశ్నిస్తున్నారు నాగార్జున. అన్నమయ్య, నిన్నే పెళ్లాడతా లాంటి సినిమాలన్నీ నెల ముందే ఫస్ట్ కాపీ చూసుకున్నామన్నారు నాగ్. మొత్తానికి కింగ్ చెప్పిన మాటలు మన దర్శక నిర్మాతలు చెవికెక్కించుకుంటారా లేదా అనేది చూడాలి. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.